అందరికీ హాయ్ అండి. వారాహి నవరాత్రుల్లో ఇది సెకండ్ డే పూజ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి మొత్తం పీఠం అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే నేను అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఎర్ర దుంపలు అయితే నైవేద్యంగా అయితే పెట్టి మార్నింగ్ అమ్మవారి నామాన్ని అయితే 108 సార్లు అయితే చదువుకున్నాను. ఇంకా ఆరతి ఇచ్చి దేవుడి పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా మేమైతే ఉదయం నుంచి ఉపవాసం కదా, సో మధ్యాహ్నం టైంలో ఈ విధంగా అమ్మవారికి 2 డేస్ అంటే నిన్న మధ్యాహ్నం అలాగే ఈ రోజు ఉదయం పెట్టిన దుంపలను అయితే ఉడకబెట్టుకొని నేను మా హస్బెండ్ అలాగే మా పాప అయితే తిన్నామన్నమాట. ఇదేనండి ఇవాళ వచ్చేసి మా అల్పాహారం. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే నేను పూజకి అయితే రెడీ అయ్యానండి. ఇదే అన్నమాట నా ఫుల్ లుక్, సెకండ్ డే పూజ లుక్ అన్నమాట. సో బ్లూ శారీ అయితే నేను ఈరోజు కట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. ఈ రోజు కూడా పూజ అనేది చాలా బాగా అయితే జరిగింది. ఈ రోజు కూడా నేను అమ్మవారికి దీపం అయితే పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి అయితే ఈ విధంగా తమలపాకులతో మాలను అయితే నేను ఈరోజు సమర్పించుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మా పాప అలాగే మా హస్బెండ్ అయితే ఇంకా ఉపవాసాన్ని అయితే ముగిస్తున్నాము. ఉపవాసం ముగించాలంటే ముందుగా దేవుడి దగ్గర ఉన్న నైవేద్యాన్ని మనం తిని ఆ తర్వాత అయితే ఉపవాసాన్ని ముగించాలండి. ఈ రోజు మా స్పెషల్స్ వచ్చేసి రైస్ అలాగే పరమాన్నం దేవుడి కోసం చేసింది, దాంతోపాటు టమాటా పచ్చడి, దాంతోపాటు కూర బంగాళదుంప క్యారెట్ కూర అయితే వండానండి. ఇదే ఈరోజు మా పూజ వ్లాగ్ అన్నమాట. సో ఈ వారాహి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.